రేవంత్ బిడ్డ ఒకటి యాది పెట్టుకో, మార్పు తెలంగాణ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా మార్పు అన్నది ఈ ప్రాంతంకి వెళ్ళి మొదలవుతుంది బిడ్డ. సమజే చోటే ఈ ప్రాంతం నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మోసం చేసినాం అనుకో, రైతుల్ని కానీ ప్రజల్ని కానీ 2000 కలలు కంటున్నాడు ఈయన. 2034 గట అప్పటిదాకా ఈయన ముఖ్యమంత్రి ఉంటాడట. 2029లా నీ లాగుల తొండలు ఎట్లా దొరకొడతారంటే లాగిప్పి వారిపోతావు నువ్వే. వస్తా 1 by 1. ఔటర్ రింగ్ రోడ్ ఇస్తా అన్నాడు, ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ లేదు. ఎక్కడెక్కడ ఇచ్చిండి ఇలా ఔటర్ రింగ్ రోడ్లు? ఖమ్మము, వరంగల్, కరీంనగర్కి ఔటర్ రింగ్ రోడ్ అట. మరి నిజామాబాద్కి ఏమైందయా? ఇక్కడ ఉన్న వాళ్ళు ముగ్గురు ఏం చేస్తున్నారు? పిసిసి అధ్యక్షుడు, ప్రభుత్వ సలహాదారు, భూపతి రెడ్డి గారు రూరల్ ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు? చేత అయితే ఎట్లా ఊపుతారు చూడు. అసలు ఈయనకు స్టేచర్ లేదు, మన లేదు, ముఖ్యమంత్రి స్థాయికి పనికిరాడు. ఆ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఈయన ఎన్ని మాటలు మాట్లాడిండండి, ఎన్ని దేవుళ్ళ మీద ఒట్లేసిండండి. దేవుళ్ళకే మోసం చేసిండు, హిందూ ప్రజలకు మోసం చేసిండు. పెద్ద ఆశ్చర్యం కాదు. నోరు ఉన్నదాన్ని కయ్యా 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 పతలాడుతూ ఉంటుండే. ఇంతకుముందు ఏమైనా పతలాడు ఉండే ఈయనది. ఈయన టీం కూడా తెలుసు నాకు, ఓలోళ్ళు నేను అన్ని పార్టీలలో ఉంటారు ఆడ. పతలాడుకుంటా ఆ టేబుల్ మీద ఈ ఒక్కడు వాయిస్ తప్ప ఈయనదే కై 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 షటర్ బాక్స్, పెద్ద షటర్ బాక్స్. ఈయన ఇష్టం ఉన్నట్టు వాగ్దానాలు చేసిండు.